నమస్తే. నా పేరు ఎస్సి సుబ్బారావు. నేను గతంలో ఒక కార్మిక ఆర్గనైజేషన్ కింద పనిచేసి కార్మిక సమస్యల మీద పోరాటంలో పాల్గొని ఎన్నో పోరాటాలతో కార్మికులకు న్యాయం జరగాలని ప్రయత్నించాను. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, కార్మికులు అధోగతి పాలవుతున్నారు. కొన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీలను మూసేసి నడి రోడ్డును పెట్టి వాళ్ళకి రావాల్సిన డబ్బులను నేటికి కూడా ఇవ్వకుండా అనేకమైన ఇబ్బందులు పెడుతుంటే అనేక రకాలుగా భార్యాభర్తలు మరియు వాళ్ళ బిడ్డలు పస్తులతో అల్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతి వాటికి ఫ్యాక్టరీల్లో పనిచేసిన వాళ్ళకి, కార్పొరేషన్లో పనిచేసిన వాళ్ళకి కొన్ని గవర్నమెంట్ సంస్థలు ఈపీఎస్ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ ఈపీఎస్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు కేవలం ఈపీఎస్ వాళ్ళు మినిమం పెన్షన్ 1000 రూపాయలు అన్నారండి. ఈ 1000 రూపాయలు ఇస్తే భార్య బిడ్డ ఎలా బతకాలి ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఈనాడు రోజు రోజుకి రేట్లు పెరిగిపోతున్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఎక్కడికో ఎందుకండి, కూరగాయల రేట్లు చూసుకుందాం, అధికంగా పెరిగిపోయింది. 10 రూపాయలు అమ్ముతున్న టమాటా ఈరోజు 80-90 రూపాయలు అమ్ముతుంటే మాకు వచ్చే 1000 రూపాయల పెన్షన్తో మేము ఏ విధంగా బతకాలి? 1000 రూపాయలు వస్తుంది. ఈరోజు ఇంటి బాడుగా దాదాపు సొంత ఇల్లు లేకపోతే 4,000 రూపాయలు కట్టుకోవాలా. 1000 రూపాయలకి లేదు ఇల్లు, 400కి లేదు ఇల్లు, 200కి లేదు ఇల్లు. ఒక ఇంటి బాడుగే దాదాపు 3,000 నుండి 4,000 వరకు మనం కట్టుకొని బతకాల. మాకు వచ్చేది 1000 రూపాయలు. దీనిలో ఇంటి బాడు కట్టుకుంటే అనారోగ్యంగా మేము బాధపడుతుంటే కనీసం మందులకు డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఈ ప్రభుత్వాలు కార్మికుల గురించి పట్టించుకోవటంలా, కార్మిక వ్యవస్థల గురించి పట్టించుకోవాలా. కార్మికులు ఏమైపోయినా సరే వాళ్ళకి ఓటు వస్తే చాలు, ఆ ఓట్ల సమయంలో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు, చేస్తున్నారు. జగన్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో అనేకమైన ధరలు పెంచారు అనుకున్నారు. జగన్ గారు ఓడిపోయిన తర్వాత చూస్తే ఈరోజు అధికంగా రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఈరోజు సామాన్య మానవుడు బతకాలంటే ఇబ్బందిగా ఉంది. ఫ్యాక్టరీలు మూసేసి ఫ్యాక్టరీలోనూ కార్మికులు అన్యాయం అయిపోతున్నారు. కావున కార్మిక వ్యవస్థకు గవర్నమెంట్ అండ ఉండాలా. కార్మికులకు ప్రతి వ్యక్తి కూడా ఒక నిధిని ఒక బడ్జెట్లో పెట్టి ప్రతి కార్మికులకు ఫ్యాక్టరీలో పనిచేసిన, కార్పొరేషన్లో పనిచేసిన వ్యక్తికి కనీసం 10,000 రూపాయలు కానీ ఇవ్వగలిగితే కార్మికుడు బతకగలడు. ఆ 10,000 రూపాయలు సొంత ఇల్లు లేదు కాబట్టి 4,000 రూపాయలు ఇంటి బాడికి పోతే ఈ యొక్క అధిక ధరలు కాబట్టి 2 పూట్ల తినకపోయినా ఒక్క పూటైనా తిని బతకడానికి ఇంకొక 4,000 పోతుంది. 2,000 రూపాయలు ఉంటుంది. ఆ 2,000 రూపాయలు గుడ్డకి వాటికి తినటానికి కూడా సరిపోయాయి. అనారోగ్యులైతే జబ్బున పడే పరిస్థితి వచ్చింది. అందరికీ కొంతమందికి మధ్యతరగతి కుటుంబకుల్లో మధ్యతరగతి కుటుంబాలకు ఏదొకటి రావు, వర్తింపవు. ఎందుకనంటే మధ్యతరగతి కుటుంబకులు కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా పెన్షన్లు రావు. కాబట్టి మా అందరూ దయించి కార్మికులకు, ముఖ్యంగా ఆర్టీసీలో పనిచేసిన కార్మికులకు అయ్యా 2000 నుంచి 2014 వరకు అనేక మంది కార్మికులు రిటైర్డ్ అయితే ఒక్కొక్కరికి 65 రూపాయల నుంచి వాళ్ళు 2014 వచ్చేలకి 1,500 రూపాయల లోపు పెన్షన్ వస్తే ఏ విధంగా బతకాలో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి కార్మికులకు మేలు చేయాలా, కార్మికులకు న్యాయం చేయాలా, కార్మికుల యొక్క భవిష్యత్తుని కాపాడాలనుకుంటే మినిమం 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి కార్మికులను ఆదుకోండి. ఈరోజు కార్మికుడు ఉంటేనే అన్నీ జరుగుతాయి.
ఫ్యాక్టరీలు మూసేస్తున్నారు, వాళ్ళు రోడ్డు పడిపోతున్నారు, వాళ్ళకి ఎక్కడ ఉపాధి లేకుండా పోతుంది. కాబట్టి ఏ ఫ్యాక్టరీలో పనిచేసినా ఆ యొక్క ఫ్యాక్టరీ నుంచి ఆ యొక్క తరపున ఎంతమంది పనిచేశారు, వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది, ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారని నుంచి వాళ్ళ దగ్గర అన్ని సెన్సస్ తీసుకొని సమ్మరీ తీసుకొని ప్రతి కార్మికుడు కూడా 10,000 రూపాయలు మినిమం ఇవ్వాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము కోరుతున్నాం. ఎందువల్లంటే కార్మికుడికి అండ ఎవరూ లేరు. రాజకీయ పార్టీలు కనీసం వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు అంటే ట్రేడ్ యూనియన్ల గురించి మాట్లాడుతున్నాం, పార్టీల గురించి మాట్లాడటంలా. కాబట్టి ట్రేడ్ యూనియన్లు ఈరోజు అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా కార్మికుల వల్ల ఫెయిల్యూర్ అయ్యారు. కాబట్టి గెలిచిన ప్రభుత్వాలైనా కార్మికులకు మేలు చేసి కార్మికులకు అండగా ఉండి కార్మికుల యొక్క స్థితిగతులకు మీరు న్యాయం చేస్తారని సమన్వయంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఏ ఫ్యాక్టరీలో పనిచేసినా, ఏ సంస్థలో పనిచేసినా, ఏ కార్పొరేషన్లో పనిచేసినా ప్రతి వాళ్ళకి ఈ యొక్క వచ్చిన ఈ యొక్క కొత్త ప్రభుత్వం కనీసం 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటారని సమన్వయంగా మీకందరికీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, లేబర్ మినిస్టర్ గారికి కూడా నేను సమన్వయంగా తెలియజేస్తున్నాను. లేబర్ మినిస్టర్ గారు, ఈరోజు జరుగుతున్న అన్యాయం ఒక్కసారి చెప్తానండి. అనేక సంస్థల్లో పనిచేసే వాళ్ళకి పిఎఫ్లు లేవు, వాళ్ళకి సక్రంగా పిఎఫ్లు కట్టించుకోరు. పిఎఫ్లు కట్టించుకోకపోతే వాళ్ళు యొక్క రిటైర్డ్ అయిపోతే అన్యాయం అయిపోతారు. కాబట్టి పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళకి పిఎఫ్లు లేవు, ఒక గుప్త నిధిగా ఇస్తారు. వాళ్ళకి ఏదో 5,000, 10,000, 12,000 ఇస్తారు. అన్యాయం అయిపోతున్నారు. కాబట్టి లేబర్ మినిస్టర్ గారు, మీరు లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులను మీరు శాసించండి. అధికారులని ప్రతి తోటకు పోయి, ప్రతి అంగడికి పోయి, ప్రతి తోటకు పోయి అడిగి న్యాయం చేయటానికి మీరందరూ లేబర్ మినిస్టర్ గారు చేస్తే కొంతమంది కార్మికులకు న్యాయం జరుగుతుందని, పిఎఫ్ కట్టించిన ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, ఈ యొక్క ఫ్యాక్టరీలో లైసెన్స్ లేకుండా కొన్ని ఫ్యాక్టరీలో కొన్ని సంస్థలు ఉన్నాయి. స్వర్ణకారులకు ఎంతమందో పనిచేస్తున్నారు, వాళ్ళు లెక్కలో లేరు. ఎందుకనంటే అక్కడ స్వర్ణకారులకి లైసెన్సులు లేవు. లైసెన్సులు లేనందువల్ల వాళ్ళు ఎంతమందో అన్యాయం అయిపోతున్నారు, రోడ్డును పడిపోతున్నారు. వాళ్ళు పని చేసినంతవరకే డబ్బులు వస్తాయి, పని చేయకపోయినప్పుడు వాళ్ళని నడి వీధుల పాలన దాదాపు 60 సంవత్సరాల పైబడిపోయి స్వర్ణకారులు కూడా ఈరోజు అనారోగ్యంగా, అంటే యాసిడ్లో పనిచేస్తారు కాబట్టి అనారోగ్యంగా ఎందరో ఆ అనారోగ్య పాలయ్యి అవి చూపించుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్ని మా యొక్క లేబర్ మినిస్టర్ గారు, కార్మిక శాఖ మంత్రి ఒక్కసారి వాళ్ళ మీద మీరు అయ్యా ఏం చేస్తున్నారు మీరు అని అడిగే ప్రతి ఒక్క షాపులో కూడా పనిచేసే వాళ్ళకు కూడా పిఎఫ్ను కట్టించి వాళ్ళకి న్యాయం చేయగలరని మిమ్మల్ని నేను సమన్వయంగా కోరుకుంటూ దీనికోసంగా మీకు అందరికీ మేలు చేసి మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని వినయంగా తెలియజేస్తున్నాం. నమస్తే.